Ladies and gentlemen, welcome to Malaysia. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మేము మా 4th యానివర్సరీకి కోలాలంపూర్ అండ్ లంకావి వెకేషన్కి వచ్చాము. ఈ రోజు అయితే కోలాలంపూర్లో మనము టియాన్ హూ టెంపుల్ కవర్ చేస్తున్నాం. ఇదే స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయింది, ఆల్మోస్ట్ 3 o'clock అయింది. ఎందుకంటే నాకు అదే రోజు బ్రాండ్ షూట్ ఉంది, నేను ఆ కోఆర్డినేషన్ అంతా చేసుకునేసరికి చాలా లేట్ అయింది. అందుకే డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేసి ఇక్కడ ఈ టెంపుల్లో ఫార్చ్యూన్ టెల్లింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ స్టిక్స్ మీద నంబర్స్ ఉంటాయి. మనం అది రోల్ చేసి నంబర్ పిక్ చేసుకుంటే ఆ కింద డ్రావర్స్ లాగా ఉంటాయి. ఆ పర్టికులర్ నంబర్కి ఫార్చ్యూన్ టెల్లింగ్ ఉంటుంది. లవ్, కెరియర్, పర్సనల్ లైఫ్, ఇవన్నీ. నా లైఫ్ గురించి ఎంత కరెక్ట్గా గెస్ట్ చేసిందంటే, నేను చేయాలనుకున్న వాటిల్లో పెద్ద డైలమాలో ఉన్నాను అండ్ సెల్ఫ్ డౌట్ ఇస్ వాట్ స్టాపింగ్ మీ అని చెప్పి ఉంది, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ గోయింగ్ త్రూ రైట్ నౌ. సో ఇది ఒక చైనీస్ టెంపుల్ అనమాట. దీంట్లో బుద్ధిజం అండ్ టావోయిజం కూడా కలిపి ఎలిమెంట్స్ ఉంటాయి. ద టెంపుల్ ఇస్ సో పీస్ఫుల్. టెంపుల్ అయిపోయిన తర్వాత మేము ఇండియన్ స్ట్రీట్కి వచ్చాము. దిస్ యాక్చువల్లీ కాల్డ్ లిటిల్ ఇండియా. ఇది యుఎస్లో ఇండియన్ స్ట్రీట్స్ని రిమైండ్ చేసింది. ఇట్ వాస్ సో నాస్టాలజిక్. మా ఇద్దరికి కోలాలంపూర్ చాలా నచ్చింది బికాస్ ఆఫ్ హౌ ఆర్గనైజ్డ్ అండ్ క్లియర్లీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఈస్. మీలో చాలామంది నా డ్రెస్ గురించి అడుగుతారని నాకు తెలుసు. దిస్ ఇస్ ఫ్రమ్ నైకా ఫ్యాషన్. నేను 20 డ్రెస్సెస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ సర్ప్రైజింగ్లీ మీ అందరికీ కూడా చాలా నచ్చింది. కింద లింక్ చేస్తాను ఇఫ్ యూ గైస్ వాంట్ టు పర్చేస్. మేమిద్దరం ఫుడీస్ కాదు, బట్ వీ స్టిల్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద ఫుడ్ స్ట్రీట్. ఇది జాలనాలోర్ ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఎంత క్రౌడెడ్గా ఉందంటే జస్ట్ ఒక 4 steps వేయడానికి ఈజీగా 5 to 10 minutes పడుతుంది. అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ద స్మెల్ ఆఫ్ డురియన్ ఈజ్ వెరీ ఇరిటేటింగ్. నాకు అస్సలు నచ్చలేదు. సీ ఫుడ్ చాలా ఎక్కువ అనుకుంటే ఇక్కడ. సో వీ సా లాట్ ఆఫ్ సీ ఫుడ్ ప్లేసెస్ హియర్. అండ్ ఇది మాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆమ్లెట్ని డిఫరెంట్ వేస్లో ప్రెజెంట్ చేశారు. నేనైతే పెద్దగా ఏం ట్రై చేయలేదు. వీ జస్ట్ ట్రైడ్ మోమోస్ అండ్ మన పొటాటో రింగ్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేసాము. అండ్ వి ట్రైడ్ ఫ్రమ్ సమ్ ఫ్రెష్ ఫ్రూట్స్ బికాస్ మా స్టమక్ అప్సెట్ అవ్వకూడదు అని చెప్పి. ఫుడీస్కి అయితే ఇది ప్రాపర్ ఫుడ్ హెవెన్ అని చెప్పొచ్చు. మీరు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు. దెర్ ఇస్ లిమిట్లెస్ అమౌంట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. అండ్ ఈ ట్రిప్ మా యానివర్సరీ వెకేషనే కాకుండా అనదర్ కోర్ మెమరీ దట్ ఐ విల్ చెరిష్ ఫర్ ఎవర్ ఈజ్, నేను ఇదే వెకేషన్లో నా ఫస్ట్ ఎవర్ బ్రాండ్ వీడియో కూడా షూట్ చేశాను డాటన్కి. ఇది విచ్ ఇస్ వెరీ అన్రియల్. ఒకప్పుడు ఐ యూస్ టు డ్రీమ్ ఆఫ్ రియలీ గుడ్ ఆపర్చునిటీస్, నాకు కావాల్సిన బ్రాండ్స్తో, నాకు నిజంగా నచ్చే బ్రాండ్స్తో వర్క్ చేయాలని. అండ్ దానికి హోల్ అండ్ సోల్ రీజన్ ఆర్ ఇదంతా పాసిబుల్ అయ్యేటట్టు చేసింది మీరందరూనే. ద అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ యూ గైస్ షో మీ ఈజ్ వాట్ బ్రాట్ మీ హియర్. అండ్ ఆ బ్రాండ్స్కి మళ్ళీ వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా మీ అందరి వల్లే వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ అమేజింగ్ మెమరీ ఆన్ అవర్ యానివర్సరీ యాజ్ వెల్. థ్యాంక్ యూ. ఈ ఫుడ్ స్ట్రీట్ అంతా ఒకటే స్ట్రెచ్లో ఉంటుందన్నమాట. స్టార్టింగ్ టు ఎండ్ మొత్తం అంతా ఫుడ్ స్టాల్స్, ఇలా బయట డైనర్స్ లాగా ఉంటాయి. కొన్ని హలాల్ ఫుడ్స్ ఉన్నాయి, బట్ నాట్ సో మెనీ ఆప్షన్స్ అనమాట. మీరు ప్రాపర్గా ఫుడ్ ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని ఫిక్స్ అయ్యి వెళ్తే అలాంటి వాళ్ళకైతే దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ స్పాట్. కంఫర్టబుల్ షూస్, ఫుట్వేర్ ఏదైనా వేసుకోండి. డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేటట్టు వేసుకోండి ఇఫ్ యు ఆర్ విజిటింగ్ మలేషియా. ఎందుకు అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వాకింగ్, హ్యూమిడిటీ చాలా ఎక్కువ, ఈజీగా ఇరిటేషన్ వచ్చేస్తుంది. మేము ఎవ్రీడే తక్కువ 15,000 to 20,000 స్టెప్స్ అయితే వేసాము. యూ కెన్ ఇమాజిన్. మలేషియాలో ల్యాండ్ అయిన వెంటనే, అంటే కోలాలంపూర్లో ల్యాండ్ అయిన వెంటనే చేసిన కొన్ని మిస్టేక్స్ చెప్తాను మీకు, సో దట్ ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ అ ట్రిప్ టు మలేషియా దిస్ విల్ హెల్ప్ యూ అవుట్. ఫస్ట్ థింగ్, మేము ఏ ఏజెన్సీతో వెళ్ళలేదు, సో మా అంతటి మేమే ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మాకు ఒక ప్రాపర్ ఐటినరీ లేదు. దట్ ఈస్ నాట్ అ మిస్టేక్ ఇన్ అవర్ ఒపీనియన్. ఎందుకు అంటే మా వర్క్ స్కెడ్యూల్ అలా ఉంది. వీ వాంటెడ్ టు వర్క్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంజాయ్ ద వెకేషన్. సో మాకు ఒక సెట్ ఐటినరీ ఏం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మేము మనీ ఎక్స్చేంజ్ ఎయిర్పోర్ట్లో తీసుకున్నాము. మాకు చాలా లెస్ కన్వర్షన్ రేట్ వచ్చింది. దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ స్పెండింగ్ అ లాట్ ఆన్ హోటల్స్ బికాజ్ మేము ప్లాన్ చేసుకుని రాలేదు కాబట్టి వీ ఎండెడ్ అప్ స్పెండింగ్ మోర్ దెన్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. ఫ్లైట్స్ కూడా అంతే. 1 month ముందు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఒక 30,000లో ఎక్స్క్లూడింగ్ ఫ్లైట్స్. ఓకే, దిస్ ఇస్ డే 2. మేము పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి బాటు కేవ్స్కి వచ్చాము. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 o'clock అయింది. అండ్ చాలా తక్కువ క్రౌడ్ ఉంది. ఎందుకు అంటే మేము కైండ్ ఆఫ్ ఆఫ్ సీజన్లో వచ్చాము. బికాస్ ఇక్కడ జూలై నుంచి అక్టోబర్ వరకు పీక్ మాన్సూన్స్ అంట. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే అంత రెయిన్ అదేం లేదు. సో వీ వర్ లక్కీ ఇన్ దట్ వే.
వెళ్ళిన వెంటనే వీ ఫెడ్ సమ్ మంకీస్. ఒక 5 రింగెట్ ఇస్తే వాళ్ళు ఐ థింక్ హాఫ్ డజన్ అరటిపళ్ళు ఇచ్చారు. అవన్నీ చిన్న చిన్న కోతి పిల్లలకి అన్నీ ఫీడ్ చేసేసి మేము టెంపుల్ వైపు స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రిప్‌లో నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. ఎనీ రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్ కానీ, మ్యారేజ్ కానీ, లవ్ కానీ ఎనీథింగ్ అది మీరు డీప్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి మీ పార్ట్నర్‌ని ఆర్ ఫ్రెండ్‌ని అంటే స్టార్ట్ ట్రావెలింగ్ టుగెదర్. దట్స్ ద ఓన్లీ థింగ్ or only way you can actually try to understand them or connect with them on a deeper level. మేము యూఎస్లో ఉన్నప్పుడు కూడా ట్రావెల్ చేసాము, బట్ నాట్ దాట్ ఫ్రీక్వెంట్లీ. అక్కడ ఆబ్వియస్గా రెస్పాన్సిబిలిటీస్, వర్క్ ఇవన్నీ చాలా ఎక్కువ కాబట్టి, అండ్ అలాంగ్ విత్ అదర్ ప్రెషర్స్ ఆల్సో అంత ఇదిగా మేము ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. బట్ దిస్ ట్రిప్ వాజ్ రియలీ గుడ్ బికాజ్ వీ గాట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ అండ్ ఒకరినొకళ్ళు ఇంకా బెటర్గా అర్థం చేసుకునే ఒక ఛాన్స్ వచ్చింది. బాటు కేవ్స్కి పైకి వెళ్ళడానికి 272 స్టెప్స్ క్లైంబ్ చేయాలి. దే ఆర్ ద మోస్ట్ స్టీపెస్ట్ స్టెప్స్ ఐ ఎవర్ క్లైంబ్డ్. చాలా కష్టం అనిపించింది ఎక్కడము. బట్ వన్ థింగ్ దట్ రియలీ హెల్ప్డ్ మీ ఈజ్ మై స్ట్రెంగ్త్ ట్రైనింగ్. చాలా చాలా హెల్ప్ అయింది. ఇంతకుముందు ఒక 3-4 months బ్యాక్ అయితే అసలు 10 స్టెప్స్ కూడా క్లైంబ్ చేయగలిగేది కాదు. అంత వీక్గా ఉన్నాను నేను. ఆల్ థ్యాంక్స్ టు మై ట్రైనర్. యాజ్ అ లాట్ ఆఫ్ యూ ఆల్రెడీ నో, ఇది కుమారస్వామి టెంపుల్ అనమాట. పైకి ఎక్కితే ఫస్ట్ మీకు కుమారస్వామి విగ్రహం ఉంటుంది, అండ్ ఇంకొంచెం పైకి వెళ్తే అమ్మవారి విగ్రహం ఉంటుంది. మా ఇద్దరికి ఈ టెంపుల్కి వెళ్ళాక ఒక విషయం చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఎవ్వరూ అసలు డబ్బులు ఇవ్వమని కానీ, మేము పూజ చేస్తాము ప్లేట్లో ఇంత డబ్బులు వేయండి, లేదంటే అవి కొనుక్కెళ్ళండి ఇంత డబ్బులు ఇవ్వండి, ఎవ్వరూ అడగట్లేదు. నేను ఇది స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఈ మధ్యన ఏ టెంపుల్కి వెళ్ళినా లేదంటే ఏ డివోషనల్ ప్లేస్కి వెళ్ళినా ఇది చాలా కామన్ అయిపోయింది. డబ్బులు ఇచ్చి పూజ చేయించుకోండి, అర్చన చేయించుకోండి, అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని చెప్పి. కానీ మీరు ఇక్కడ చూస్తే అందరూ ఉత్త చేతులతో టెంపుల్లోకి వస్తారు, ఉత్త చేతులతో వెళ్తారు. దే విల్ నాట్ ఫోర్స్ యూ టు డూ ఎనీథింగ్ ఆర్ బై ఎనీథింగ్. వెళ్ళి మేము డైరెక్ట్గా దేవుడి దర్శనం చేసుకొని కొంతసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకొని మళ్ళీ కిందకు వచ్చేసాము. అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. హ్యావింగ్ సెడ్ దాట్, స్కామర్స్ ఎక్కడైనా ఉంటారు కాబట్టి ఈ టెంపుల్లో కూడా కింద ఎంట్రన్స్ దగ్గర పీపుల్ విల్ బీ దేర్. వేరే ఒక గేట్లోంచి తీసుకెళ్ళడానికి ఇంత మనీ కట్టాలని చెప్పి రీడైరెక్ట్ చేస్తూ ఉంటారు. డోంట్ ఫాల్ ఫర్ దాట్. టెంపుల్కి ఎంటర్ అయిన వెంటనే స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేస్తే యూ విల్ సీ ద స్టెప్స్. అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవ్వడానికి మీరు ఏం డబ్బులు కట్టక్కర్లేదు, ఏం కొనాల్సిన అవసరం లేదు, ఏ టికెట్స్ ఉండవు. అండ్ ఈ టెంపుల్ కూడా లైక్ ఎనీ అదర్ టెంపుల్ దెర్ ఇస్ అ డ్రెస్ కోడ్. మీ షోల్డర్స్ కవర్ అవ్వాలి అండ్ నీస్ కింద వరకు డ్రెస్ ఉండాలి. ఒకవేళ అలా లేకపోయినా సరే కింద టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అంటే మెట్లు స్టార్టింగ్ దగ్గర స్కార్ఫ్స్ అమ్ముతున్నారు. సో అవి తీసుకొని యూ కెన్ కవర్ యువర్ బాడీ. ఈ టెంపుల్లో ఉన్నంతసేపు మేమిద్దరం చాలా సర్ప్రైజ్ అయిన ఒక విషయం ఏంటంటే న్యాచురల్గా ఈ కొండలన్నీ ఇలా ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్పి. ఎందుకంటే బయట నుంచి చూస్తే మొత్తం దిట్టమైన అడవి అండ్ కొండలు, అలాంటిది లోపల టెంపుల్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది. అమ్మవారి టెంపుల్ దగ్గర మీరు ఒక 5 ringgit పే చేసి ఒక దీపం అండ్ కొన్ని అగరబత్తి తీసుకోవచ్చు. అవి వెలిగించి లోపలికి రావచ్చు. అది కూడా ఆప్షనల్, మీకు నచ్చితే చేయొచ్చు. నో వన్ విల్ ఫోర్స్ యూ. యాక్చువల్గా Day 1 ఇది అవ్వాల్సింది, బాటు కేవ్స్ ఇవన్నీ. బట్ ఆ రోజు బ్రాంచ్ షూట్ ఉండడం వల్ల వీ కుడెంట్ గో. ఎందుకంటే బాటు కేవ్స్కి రావాలంటే పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి. మా యానివర్సరీ ముందు రోజు ఎగ్జాక్ట్గా ఇవన్నీ విజిట్ చేయడం ఈజ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ టెంపుల్ అయిపోయాక మేము మ్యాంగో కెఫే అని చెప్పి ఒక సెంట్రల్ మార్కెట్లో ఒక కెఫేలో మేము లంచ్ చేసేసి వీ హెడెడ్ టు పెట్రోనా టవర్స్, కేఎల్సిసి పార్క్ అండ్ కేఎల్సిసి మాల్ అన్నీ కవర్ చేసేసాము. ఎందుకంటే అన్నీ ఒకటే విసినిటీలో ఉంటాయి కాబట్టి. ఈ డే మొత్తంలో మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ జీరో స్పెండ్ యాక్టివిటీస్. దేనికి టికెట్స్ ఉండవు, లోపల ఎంట్రన్స్కి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, నథింగ్. Absolutely free activities that you can do for one day when you guys are in Kuala Lumpur. Having said that, మా ఇద్దరిలాగా మీ ఇద్దరు కూడా షాపింగ్ ఫ్రీక్స్ అయితే వెళ్ళిన వెంటనే యూ విల్ ఎండ్ అప్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 17,000 in Uniqlo. These are just basics. మనకి ఇండియాలో దొరకని కొన్ని ఐటమ్స్ ఐ పిక్డ్ అప్. ఈవెన్ క్రిష్ ఆల్సో డిడ్ ద సేమ్. అండ్ ఈవినింగ్ ఇంకా 6 అయిపోయే టైంకి వీ నీడెడ్ అ పిక్ మీ అప్. అందుకే ఇంకొక కాఫీ బ్రేక్ తీసుకున్నాము. ద కాఫీ వాజ్ రియలీ గుడ్ అండ్ ఎక్స్పెన్సివ్. దీని తర్వాత మేము క్రాక్స్ స్టోర్కి వెళ్ళాము. బికాజ్ నేను ఈ ట్రిప్ మొత్తంలో కంప్లీట్గా వాడినవి ఓన్లీ క్రాక్స్. దట్స్ ద బెస్ట్ 6K I've ever spent on. డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని వెళ్ళాము, బట్ నాకేం పెద్దగా నచ్చలేదు. ఇప్పుడు మీరందరూ చంద్రముఖిలా మారిన గంగని చూస్తారు, ఎందుకంటే ఐ స్టంబుల్డ్ అపాన్ వాట్సన్స్ అని ఒక హెల్త్ అండ్ బ్యూటీ స్టోర్. ఇది మన హెల్త్ అండ్ గ్లో లాగా అనుకోండి ఇండియాలో. అదే యూఎస్ లో అయితే వాల్గ్రీన్స్ ఆర్ CVS. వెళ్లే ముందు అసలు ఏం తీసుకోవద్దు, జస్ట్ ఊరికే ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకొని వెళ్ళాను. బట్ దట్ వాజ్ ఎ లై. ఎందుకంటే ఐ ఎండెడ్ అప్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 4,000 rupees
జస్ట్ ఈ స్టోర్లో. మీలో ఎంతమందికి విండో షాపింగ్ అంటే ఇష్టమో నాకు చెప్పండి. బికాజ్ ఐ జస్ట్ లవ్ ట్రయింగ్ ఆల్ ద శాంపుల్స్. ఊరికే అలా ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టము. నేనేం కొనకపోయినా పర్లేదు, బట్ ఐ జస్ట్ లవ్ స్పెండింగ్ టైమ్ దేర్. దిస్ ఇస్ లైక్ మై కైండ్ ఆఫ్ థెరపీ. నేను ఊరికే అలా ఇంత స్పెండ్ చేసాం అంత స్పెండ్ చేసామని చెప్తున్నాను, కానీ ఐ యాక్చువల్లీ గిల్ట్ ట్రిప్ మై సెల్ఫ్ అ లాట్ అండ్ ఐ షుడ్ నాట్ డూ దాట్. నా ఎక్స్పెన్సెస్ అన్ని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను, ఆర్ ఐ ఫీల్ లైక్ డూ ఐ డిజర్వ్ దిస్ అని. ఐ నో ఐఎమ్ నాట్ అలోన్. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది బికాస్ దీస్ ఆర్ క్లెన్జింగ్ ఆయిల్స్ ఫర్ డిఫరెంట్ స్కిన్ టైప్స్. అండ్ మా డే 1 అండ్ డే 2 అలా గడిచింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.